టొంగలు పెట్టేలా ఉన్నాడు. హే మిస్టర్ మాధవ సన్ ఆఫ్ పట్టాభి 5 ఎకరాల భూమి సర్వే నెంబర్ 168 ఐ కరెక్ట్? చౌదరి జస్టిస్ చౌదరి. ఏంటి ఇంకా అర్థం కాలదా? ఒంటి మీద తెల్ల డ్రెస్, మా చేతిలో నల్ల కోటు, అరచేతిలో తెల్ల పేపర్లు. జస్ట్ అ మినిట్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వారిని దాని కింద పొడిగెందుకు లేరని చెప్పొచ్చు కదా. అన్నయ్య గుర్తుపెట్టాడు, పని అయిపోయింది. అనే వ్యక్తి నీ ఇంటిని నీ భూమిని కొట్టాడని నీ మీద కేసు పెట్టబోతున్నాడు. బట్ నువ్వేం టెన్షన్ పడకు, నీ తరపున కోర్టులో లాయర్గా నేను వాదిస్తాను. నువ్వు తప్పుకో, ఈ కేసు కోర్టుకు వెళ్దావు. అరే మిలిటరీకి వెళ్తుంది. మిలిటరీగా? అంటే ఈ కేసు కూడా బోర్డర్ దాటేసిందా? రేయ్ వెళ్ళి బిల్ల తీసుకురారా. ఇదిగో అన్న బిల్ల ఇవ్వమంటున్నాడు. బిల్ల కావాలంటే వాడినే రమ్మను. ఎందుకే గొడవలు? నువ్వు బిల్లు ఇవ్వనన్నావని మాధవ్తో చెప్పాడనుకో, తను కర్రట్టుకొస్తాడు. ఏడ్చాడు. ఏడిచానా? అన్నా బిల్లు ఇవ్వనంటుందనా? ఇదేదో బిల్ల కేసులా ఉంది. ఓన్లీ ఈ కేసులా దొరుకుతేమో. అది పిల్ల కేసే, బిళ్ళ కేసు అంటావేంటి? ఏంటే బిల్ల ఇవ్వవా? ఇవ్వను. నేను చెప్పానా కర్రట్టుకొచ్చి బిల్లు అడుగుతాడని? ఇచ్చే ఇచ్చే ఇచ్చే. ఏంటి ఇచ్చేది? అసలు మా తోటలోకి వచ్చి నీ అథారిటీ ఏంటి? నేను ఇవ్వను. నువ్వు మగాడివైతే తీసుకో. అమ్మో, బిల్ల బీరువాలో పెట్టింది. నీ దగ్గర బిల్లలా తీసుకోవాలి నాకు బాగా తెలిసే. నీ ఎంపైర్ సిగ్నల్ ఇచ్చాడా? అక్కర్లేదు, ఫెయిలర్ చూసాడు. నన్ను తలకిందులు చేస్తావా? నా క్లయింట్ మర్యాదస్తుడు కాబట్టి ఇలా చేశాడు. అదే బలవంతంగా తీసుకుని ఉంటే సేమ్ టు సేమ్ ఇలా అయిపోయేదానివి. ప్రపంచాన్ని ఎప్పుడు తలకిందలుగా చూడకో, ఇలా అప్ అండ్ డౌన్ రివర్స్ అయిపోద్ది. ఎంటరకాయ రా 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 కొట్టుకొని చాలు లే. అదా బ్లాకీ గో. అమ్మో వీడొస్తున్నాడు. ఓహో మిలిటరీ బాబా క్యాంప్కి వెళ్ళాడో లేదో ఎంక్వైరీ చేయడానికి వచ్చాడు అనమాట. అలాగే. అంత సరదాగా ఉంటే లోపలికి వచ్చి చేయొచ్చుగా ఎక్సర్సైజ్. కళ్ళ కరిగిపోతాయి. ఒరే ఐరన్ బాడీ, నిన్ను ఆడిస్తాను ఇక కబడ్డీ. ఐరన్ బాడీ ఏంటి హార్ట్ అటాకా? పేలింది తుపాకీ కాదు టపాస్. నేను ఈ చెక్క తుపాకులకి తొక్కలో టపాసులకి భయపడతాను అనుకున్నావా? నీకు ఉండేదేనా నాకు తెలుసులే. అవును నా మీద ఏదో కేసు బనాయించావంట. నిన్ను ఆ మిలిటరీ బాబాయ్ చేత కాల్పించేద్దాం అనుకున్నాను. ఏం చేస్తాం, నీ టైం బాగుంది. ఆయన కాశ్మీర్ బార్డర్కి వెళ్ళిపోయాడు. ఓ సంవత్సరం దాకా తిరిగిరాడు. ఏం పర్వాలేదు, వచ్చిన తర్వాత ఈ సంగతి ఏంటో తెలుస్తాను. బెల్లు. అరే పోరా, వాడు వస్తాడు, యుద్ధంలో చస్తాడు. ఈ సంవత్సరం నేను కామేశ్వరి జాలి చూపులతో గుచ్చి గుచ్చి ఫైరింగ్ చేస్తారా పెడతారా? ఎప్పుడు చూసినా దిక్కుమాల తుపాకీ క్లీన్ చేస్తూ కూర్చుంటారు. గొట్టంలో దుమ్ము చేరిందే. ఎంత దులిపినా ఆ గొట్టము బాగుపడదు, మన కాపురము నిలబడదు. కర్మ కర్మ. దాయిదాయిదమ్మా, నీకేకుందా నాలమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. పాడుకుక్కలు వీటిని బెల్లం పెట్టి చంప. అవి సుఖపడవు, మనుషుల్ని సుఖపడినవు. మిలిటరీ భాయ్ గారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కాల్చేవాడిదే తుపాకీ, పోయేవాడిదే ప్రాణము. జై హింద్. ఒకప్పుడు నేను, తర్వాత కుక్క, ఇప్పుడు మీరు. ముగ్గురికి ఆ మాధవ్ గాడి వల్లే మెడగండం పట్టుకుంది. అంటే కొంచెం ఓర్చుకుంటే 5, 6, 7, 8 ఏళ్లలో తగ్గిపోతుంది. ఆ తర్వాత అది అలవాటు అయిపోతుంది. మెడ తిప్పుతా ఉన్నా, నొప్పిగానే ఉందిరా. టౌన్కి వెళ్ళి పెద్ద డాక్టర్ కి చూపిస్తే. కూతుండవు, పాత రోగాలు బయటపడతాయో. పెద్ద డాక్టర్ కంటే 10 రోగాలున్న పేషెంట్ కి అనుభవం ఎక్కువ. సీనియర్ పేషెంట్ నేను చెప్తున్నాను కదా. ఏమైనా నేను ఎక్కడుంటే మీకు దెబ్బలు తగిలే కదండి. సగం నీకు తగిలేవి. అయితే నేను లేకపోవడం మంచిదైంది. అసలు రౌడీలు ఎందుకు వదిలేసావు నాన్న?
తిరగబడి కొట్టుండొచ్చు కదా ఎక్కడ మా కొట్టబోయే లోపలే చేతులు వెనక్కి విరిచి చేతులు విరిస్తే మెడకు విరిగిందండి. వెనకిందే కదరా చేతులుండేవి. కరెక్ట్. అయినా వాళ్ళు కొడుతుంటే మీరేం చేస్తున్నారు నాన్న? ఒంగుని నిలబడ్డాను కదమ్మా. కాకపోయినా రౌడీలంటే అంగుళం అరంగుళం ఉంటారమ్మా. 6 అడుగుల పొడుగు, ఇంత మేసాలు ఉంటాయి. పైగా వాళ్ళు కండపుష్టి కోసం గోంగూర కూడా తింటారు. ఏమిటో మీరు ఈ మధ్య గోంగూర ఉలిక్కి పడుతున్నారు. అమ్మా నాన్న బాధపడకు. ఆ మాధవ్ గడి రౌడీజం ఏంటో నేను చూస్తాను.